కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 6 ఏళ్లుగా తెలంగాణకు తీసుకువచ్చిన నిధులు ఎన్ని అని యాష్కి ప్రశ్నించారు. సాక్స్ వేసుకుని కూలర్లు పెట్టుకుని మూసీ వద్ద పడుకున్నంత మాత్రాన మూసీ మురికి కంపు పోదు, పేదలకు ఇల్లు రావు అని కిషన్ రెడ్డిని యాష్కి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి కనీసం తన అంబర్పేట్ నియోజకవర్గాన్ని అయినా బాగు చేశారా అని ఆయన ప్రశ్నించారు. దొంగే దొంగ అన్న చందంగా భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజాస్పందన లేదన్నారు మధు యాష్కి గౌడ్. 2000 మంది కూడా లేని పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయని మధు యాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు. అన్ని చోట్ల గుళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఈ గుళ్ళ సంస్కృతి ఇక్కడి నుంచి తీసుకొని బంగ్లాదేశ్ లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది నిజం కాదా? డైరెక్టర్లు ఇప్పుడు సత్యనారాయణ గారు అందరికీ పేరు పేరున అందరు కూడా అశోక్ అన్న గారు అందరు కూడా మా జైపాల్ గారు అందరు నమస్కారం తెలియజేస్తూ ఇట్లా ఉన్నాయి కదా. పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి గుడి కొనగొట్టినట్టే గుడి ముందర గుడి సాక్షిగా దేవుని సాక్షిగా పాతి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమిస్తూ రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు మధు యాష్కి. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సదుపాయం, ఉచిత కరెంటు ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా గ్లోబల్ సిటీగా హైదరాబాద్ను రూపొందించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నట్లు మధు యాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్, నాగోల్, శంషాబాద్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మెట్రో విస్తీర్ణం జరుగుతుందని మధు తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించారని మధు యాష్కి గౌడ్ అన్నారు. సెక్రటేరియట్ వద్ద జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అందరూ రావాలని మధు యాష్కి గౌడ్ కోరారు. పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకై ఎలాంటి నిధులు తేకున్నా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా